ఈరోజు వీడియోలో శ్రావణ మంగళవారం మొదటి వారం కోసం సేమియా సగ్గుబియ్యంతో చక్కటి పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. అలాగే పరవన్నం మరీ గట్టిగాను అలాగే మరీ నీళ్ళ నీళ్ళగా రాకుండా సమానమైన కొలతల పద్ధతిలో నేను ఈ సేమియా పరవన్నాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక బండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాం. అలాగే నేను కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అనేవి వేయించుకుంటున్నానండి. ఈ పరవన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 రోజులు ఉన్నా కూడా ఎటువంటి స్మెల్ కానీ పాడవడం కానీ ఏమీ ఉండదు. అలా అని మరీ నీళ్లుగాను కొంచెం గట్టిగా కానీ రాకుండా సమాన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన టిప్స్ అలాగే దానికి కావాల్సిన కొలత పద్ధతి ఈ వీడియోలో చెప్తాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిన తర్వాత సేమ్ ఇదే కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి. ఒక కప్పు వాటర్ పోసి ఇవి ఉడికించుకుందాం. ఎక్కువ వాటర్ పోయొద్దు. ఈ విధంగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ముందుగా చెప్పిన విధంగా ఒక అర్ధగంట నానబెట్టుకోండి. అప్పుడే సగ్గుబియ్యం మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు సేమియా కూడా వేయించుకుందామండి. ఈలోపు సగ్గుబియ్యం మనకి ఉడికేలోపు సేమియాని కూడా ఒకటే కప్పుతో ఒక కప్పు వరకు సేమియాని ఈ విధంగా పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, సగ్గుబియ్యంలో వాటర్ సరిపోతాయి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పాలు కొలత చెప్తాను చూడండి. నేను ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలనేది తీసుకున్నానండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళనేవి తీసుకున్నాను. మరీ నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసామనుకోండి సగ్గుబియ్యం కొంచెం నీళ్ళగాను అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందండి. సగ్గుబియ్యము అలాగే సేమియా కలిపి చేయాలంటే పాలు చిక్కవి, అలాగే మనం చిక్కటి పాలు మరిన్ని పోసుకొని చేసుకుంటేనే సగ్గుబియ్యం 2 రోజులు ఉన్నా కూడా టేస్ట్ అదే విధంగాను అలాగే మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా రాకుండా చక్కగా వస్తుంది. ఈ విధంగా పాలల్లో సగ్గుబియ్యం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం ఓవర్గా హీట్ పెట్టడం వల్ల అడుగు అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పాలు కాగాయి అలాగే సగ్గుబియ్యం కూడా మనం ఒకసారి పాలల్లో ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుతూ పాలు పొంగకుండా చక్కగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, సగ్గుబియ్యంలోకి సేమియా యాడ్ చేసేటప్పుడు అవి చల్లారిన తర్వాతే యాడ్ చేయాలి. ఎందుకంటే అవి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి మీద వేస్తే కొంచెం గోరువెచ్చగా కానీ లేదా చల్లారిపోయినవైనా ఈ విధంగా సగ్గుబియ్యం యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ సగ్గుబియ్యాన్ని అలాగే సేమియాని చక్కగా ఉడకనియాలండి. సేమియా అనేది వేడి మీద యాడ్ చేయకండి. ఎందుకంటే సగ్గుబియ్యము అలాగే సేమియా 2 జిగురు తత్వం కలిగి ఉన్నాయి కాబట్టి తొందరగా ప్యాన్ కతుక్కుంటాయి అన్నమాట. అందుచేత నేను సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా చల్లారిన తర్వాత యాడ్ చేశారు. 1 కప్పు బ్రౌన్ షుగర్ అనేది తీసుకున్నానండి. బాగా తీపి తినేవారైతే కప్పున్నర వరకు యాడ్ చేసుకోవచ్చు. మైల్డ్గా తినేవారైతే కప్ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంది కాబట్టి బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. లేని వారు వైట్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బెల్లంతో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అలాగే షుగర్తో టేస్ట్ చేస్తే ఒకలాగా వస్తుంది అనమాట. షుగర్తో అయితే ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి చక్కగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చిక్కగాను మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా వస్తుంది. చల్లారిపోయాక కూడా మనకి ఇదే క్వాంటిటీలో ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా చిక్కబడిపోయింది అనిపిస్తే కొంచెం మరికొన్ని పాలు నీళ్లు కలిపి యాడ్ చేయండి. అచ్చం నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నీళ్ళగా తేలిపోతుంది అనమాట. సో అందుకని పాలు నీళ్లు కలిపి యాడ్ చేయండి. ఈ విధంగా సగ్గుబియ్యం సేమియా అన్నీ ఉడికిపోయాక కొంచెం ఇలాచీ పొడి యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం సేమియా పరవన్నం అనేది ఈ శ్రావణ మంగళవారానికి ఇలా తయారు చేసుకోండి. అలాగే ఇలాంటి సింపుల్ ప్రసాదాల వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. నేను తక్కువ టైంలో అయిపోవడానికి ఎక్కువ ప్రసాదాల వీడియోలని చూపిస్తూ ఉంటాను. అది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫైనల్గా మన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యితో సహా యాడ్ చేయాలి. ఓవరాల్గా సగ్గుబియ్యం సేమియా అనేవి చక్కగా ఉడికిపోయాయి.
ఈ విధంగా ఉడికిపోయిన సగ్గుబియ్యం సేమియాని మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.